హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రజాయాత్ర. ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నాం. చేబ్రోలు, గొల్లప్రోలు, తర్వాత పిఠాపురం ఈ 3 మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నాం. ప్రజల అభిప్రాయం చాలా వరకు దాదాపు 75 నుంచి 80% వరకు పవన్ కళ్యాణ్ మీదనే ఉంది. పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా గెలుస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ క్లాసులతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ విజయం తథ్యమని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. నేను ఈ మత్స్యకార కాలనీలకు వెళ్ళాను, దళితవాడలకు వెళ్ళాను, తర్వాత ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళాను, వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళాను, రకరకాల ప్రదేశాలు ఈ 3 మండలాలు కూడా తిరిగాను. అయితే కొంతమంది వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ఏదొకటి చెప్పాలి కాబట్టి పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అని అంటున్నారు, అందుబాటులో ఉండరేమో అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో ఇక్కడ 4 రోజులు పర్యటన చేసినప్పుడు గోకులం హోటల్లో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన వీటికి చెక్ పెట్టడానికి ఆల్రెడీ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురంలో నేను ఒక ఇల్లు తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం మన చేబ్రోల్ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న ఇల్లు ఇదే. నా వెనక మీకు కనపడుతున్నదే అదే ఇంటిని పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోతున్నారు. ఉగాది సంబరాలు కూడా ఈ ఇంటి నుంచే మొదలు కాబోతున్నాయి. ఉగాది నుంచి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వాసి కాబోతున్నారు. మొత్తం 75 సెంట్లు అంటే 3300 గజాల్లో నిర్మించిన ఈ భవనంలో మొదటి అంతస్తులో ఆఫీసు కార్యాలయం కోసంగా కేటాయించబడింది. అంటే దాదాపుగా ఒక 40-50 మంది కూర్చొని పని చేసుకునే విధంగా మొదటి అంతస్తు ఉంది. ఆ తర్వాత 2వ అంతస్తులో కార్యాలయము లేకపోతే నివాసానికి వీలుగా 2 విధాలుగా వీలుగా ఉండేలాగా 2వ అంతస్తు ఉంది. 3వ అంతస్తులో పవన్ కళ్యాణ్ గారు నివసించబోతున్నారు. 3వ అంతస్తు కానీ 2, 1 కానీ ఏదైనా కానీ 5000 స్క్వేర్ ఫీట్కు మించే ఉన్నాయి. అంటే దాదాపు 18,000 స్క్వేర్ ఫీట్ ఉంది. అది కూడా కాకుండా ఏదైనా సమావేశాలు చిన్న చిన్న కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడాలన్నా బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ కిందనే గ్రౌండ్ ఫ్లోర్ ప్రాంగణంలోనే దాదాపుగా 1500 మంది నుంచి 2000 మంది ఈజీగా పట్టే అవకాశం ఉంది. సో మొత్తం ఈ భవంతి వాస్తవానికి ఈ భవంతిని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కోసం నిర్మించుకున్నారు. కానీ అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం మా భాగ్యం అంటూ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉగాది నుంచి ఇక్కడ ఉంటారని మనకున్న సమాచారం. ఇంకా అధికారికం కాదు, బట్ కిరణ్ టీవీ సోదరుడు తెలిసిన అంశం అనమాట. మనతో పాటుగా చేబ్రోలు వాసి గంగరాజు గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, గంగరాజు గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇల్లు తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఇది నాన్ లోకల్ అనే ఇష్యూకి చెక్ పెట్టడం కోసమేనా? నాన్ లోకల్ అని కాకుండా ఉండడానికి వీళ్ళు తీసుకుంటున్నారండి పవన్ కళ్యాణ్. గీత గారు కూడా నాన్ లోకలే అంటారు కదా. గీత గారు నాన్ లోకల్ అని గీత గారు టైం అయిపోయిందండి. గీత గారు చేసాం, మేమే చేసాం. నేను ఆ రోజుల్లో 10,000 ఇచ్చాను, మనిషి 2,000, 3,000 వేసుకుని చేసాం. 2009లో గీత గారికి ₹1,00,000 ఇచ్చినట్టు గీత గారికి నేను ఇచ్చాను. ఇప్పుడు గీత గారికి లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా ఏ కార్యకర్త అయినా పవన్ కళ్యాణ్ గారు, ఏ వర్గం అయినా పవన్ కళ్యాణ్ గారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని కులాలు అందరికీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారు. ఇంకొకటి అంటే నాకు ఎక్కడ పోయినా అదే అభిప్రాయం వినపడుతోంది. అది క్లాస్ మాస్ తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా అదే అభిప్రాయం నాకు ఏకపక్షంగా వినపడుతుంది. అవును సార్. సో ఈ ఇంటిని ఇక్కడ తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఇదేమన్నా ఎట్లా సెక్యూరిటీ పరంగా ఇబ్బంది ఏమైనా ఉంటుంది? ఏ ఇబ్బంది ఏముంటుంది సార్, ఏ ఇబ్బంది ఉండదు సార్. మనకి చేబ్రోల్లో ఉంటే నియోజకవర్గానికి ఇల్లు ఉన్నట్టు ఉంటుంది సార్ ఇది. అందుకే ప్రజలందరూ నమ్ముతారు సార్, ఇప్పటికే నమ్మున్నారు సార్. ఏంటి ఇల్లు లేదు, అక్కడోడు ఎక్కడోడు అని లోకల్ అంటున్నారు కాబట్టి ఇక్కడ ఇల్లు తీసుకున్నారు సార్. ఇల్లు తీసుకుని తప్పేంటంటే ఇక్కడ చుట్టూ హార్డ్ కోర్ జనసేన అభిమానులు ఉన్నారనమాట. సో అది కూడా ఒకటి. ఆయన్ని సమీపించాలంటే లేకపోతే ఆయన మాట్లాడాలన్నా ఇక్కడ పెద్ద హార్డ్ కోర్ బెల్ట్ ఇది. సో ఇక్కడ ఆయన కనీసం కన్నెత్తి చూడడానికి కూడా ప్రత్యర్థులు సాహసించలేరు. అలాంటి ప్రాంతం అని చెప్తున్నారు. పైగా హైవేకి పెద్ద రోడ్డు ఉంది, పైగా పార్కింగ్ ప్రాబ్లం కూడా లేదు. ఇక్కడ అన్ని రకాలుగా ఆలోచించి తీసుకున్నారు. యాక్చువల్గా పిఠాపురంలోనే చూశారు. పిఠాపురంలో కాస్త కంజెస్టెడ్ ఇరుకుగా ఉండడం వల్ల అది ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని పిఠాపురం నుంచి కొంచెం దూరం, ఎంత దూరం ఉండొచ్చు సార్ ఇది? పిఠాపురం 10 కిలోమీటర్స్ సార్. 10 కిలోమీటర్లు. కేవలం ఇక్కడి నుంచి బయలుదేరితే 10 నిమిషాల లోపే పిఠాపురంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఆయన ఈ ప్రాంతం సరైన ప్రాంతంగా భావించి ఇక్కడ తీసుకున్నారు. ప్రజలకు సంబంధించి కూడా చూడాలి కదా. అసౌకర్యం, ఇంకా పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే ఇంకా రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. అలాంటి పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఆయన ఇక్కడ ఉండటానికి నిర్ణయించుకున్నారనేది మనకున్న సమాచారం. ఏదేమైనా ఒక 2 రోజుల్లో అధికారికంగా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, షామియానాలన్నీ ఉన్నాయి. ఏం సార్, ఇది కొత్తదా? ఇదే కొత్త సార్, కొత్త సార్.
ఒక సామాన్యుడు కట్టుకున్నాడు సార్, వాడు ఉండడానికి కట్టుకున్నాడు సార్. మన పవన్ కళ్యాణ్ అభిమానంతో ఇస్తున్నాడు సార్. రెంటో గంటో ఏమి లేదు సార్, ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఓకే. సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వాసి కాబోతున్నారు ఈ ఉగాది నుంచి. ఫస్ట్ ఆన్ కిరణ్ టీవీలోనే మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు ఉండబోయే పవరాన్ని మనం చూపించగలుగుతున్నాం.